बहुत अच्छा सिखाया है यहाँ पर, अच्छे से आ रहा है। आप किधर से आए? ऊपर ऊपर इधर ही इधर ऊपर साइकिल आते? नहीं आती। हाँ। इधर पहले साइकिल आया तो भी इधर अभी गाड़ी बड़ा गाड़ी भी चला रहे? गाड़ी भी चला रहे हैं, अच्छा। अच्छे से सिखा रहे हैं वो। हाँ। सीखने को लेडीज का अच्छा है ना? हाँ अच्छा है। ठीक है मैं थैंक यू आपके ड्राइव देखेंगे अभी गाड़ी चला చూస్తారు కదండి సైకిల్ రాకున్నా నడపగలిగే అంత సొంతగా నడపగలిగే అంత డ్రైవ్ నేర్చుకుంటారు మీరు. చిన్న వెహికల్స్ మీద ట్రైన్ అయినాక పెద్ద వెహికల్స్ ఇస్తాము. వన్స్ మీకు చిన్న వెహికల్స్ మీద బ్యాలెన్సింగ్ వచ్చిందంటే ఎన్ని వెహికల్ నడపడానికి అవుతుంది, పెద్ద వెహికల్స్ కూడా నడపడానికి అవుతుంది. చాలా చిన్న వెహికల్స్ మీకు సేఫ్గా నేర్చుకుంటారు, త్వరగా నేర్చుకుంటారు, గ్యారంటీగా నేర్చుకుంటారు. ఇలా ఇండివిజువల్గా మీకు సెల్ఫ్గా మీకు వచ్చేంత వరకు మా బాధ్యత ఉంటుంది. మీకు సైకిల్ రాకపోయినా మీకు డ్రైవ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు సొంతగా ఓన్గా నడపగలిగే అంత డ్రైవింగ్ నేర్పిస్తాము. మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటలలో విందామండి. మేడం ఎక్స్పీరియన్స్ కూడా మనం మాటలలో విందామండి. మేడం మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుంది? సైదాబాద్ కాలనీ నుండి వస్తున్నామండి. ఇక్కడ సక్సెస్ఫుల్గా నేర్చుకోగలిగిందా నేర్చుకుంటున్నామండి. సైకిల్ కానీ మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు. ఓకే. చాలా మంది సైదాబాద్ నుంచి నాకు కాల్ చేస్తుంటారు మేడం, ఓల్డ్ సిటీ సైదాబాద్ నుంచి చాలా మంది చేస్తుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోండి? ఇక్కడికి వచ్చి నేర్చుకోండి, చాలా బాగా నేర్పిస్తున్నారు, చాలా తొందరగా కూడా వచ్చేస్తుంది, చాలా కన్వీనెంట్గా ఉందమ్మా లేడీస్? కన్వీనియంట్ ఉంది. ఓకే. మీకు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఆశ మేడం? ఇది ఎప్పటి నుంచి ఉన్న ఆశ మీకు? ఆశ ఒక 20 years నుంచే ఉంది. ఎప్పటి నుంచి ఉన్న ఆశ అట్లా ఉండిపోయింది కానీ నేర్చుకోలేము. ఇక మా పిల్లల్ని చూసి మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా అనేసి మా పనులు మేము ఇప్పుడు చేసుకోవాలి. మీకు నమ్మకం వచ్చిందా నా పనులు మేము చేసుకోగలుగుతా, నేను చాలా నమ్మకం కొత్త వెహికల్ కూడా వచ్చింది. నడపగలుగుతా? అసలు బండి చూస్తే చాలా భయం వేసేది, ఎక్కాలన్నా నడిపించాలన్నా. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా భయం అనేది పోయింది. సేఫ్గా నేర్చుకురా, జాగ్రత్తగా నేర్చుకురా, జాగ్రత్తగా నేర్చుకున్నాం, త్వరగా కూడా నేర్చుకురా. తొందరగా నేర్చుకున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నామా? నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు, మంచిగా అన్న వాళ్ళు బాగా నేర్పిస్తున్నారు. వచ్చేంత వరకు సపోర్ట్ ఉంటుందా మరి? సపోర్ట్ ఉంటుంది అన్న వాళ్ళు చెప్తున్నారు. అవును, నేను అదే చెప్తుంటాను పదే పదే, మీకు వచ్చేంత వరకు ఎలాంటి డేస్ రిస్ట్రిక్షన్స్ లేకుండా వచ్చేంత వరకు మేము నేర్పిస్తామండి అని నేను పదే పదే వీడియోలో చెప్తున్నాను మేడం. అదే విధంగా ఉందా? నేను ఎక్కడ ఏ విధంగా లేదు, ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు అన్న వాళ్ళు. మరి నిదానంగా చెప్తారు, తొందరపడకండి అంటారు, నిదానంగా నేర్చుకోమంటారు. ఇంతమందిని చూస్తారు మేడం మీరు, మీ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ వచ్చిన కాడ నుంచి అందరు సక్సెస్ అవుతారో? ఎవరైనా నాకు వస్తలేదు అని డిసప్పాయింట్లో? సక్సెస్ అవుతున్నారు చాలా మంది. ఇక్కడ బాగుంటుంది, ఇక్కడికి వచ్చినాకనే నమ్మకం కుదిరింది, చాలా బాగా నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. ఓకే అమ్మా, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదండి మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఆల్టర్నేట్గా సండే ఆర్ సాటర్డే కూడా రండి, ఇక్కడ లిటరల్గా నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. మీకు 2-wheeler ఏంటంటే చాలా సేఫ్గా నేర్పిస్తాము, త్వరగా నేర్పిస్తాము. చాలామంది భ్రమ పెడుతుంటారు మనల్ని, మీకు సైకిల్ రాదు కదా, డ్రైవ్ రాదు అని అంటుంటారండి. మేము సైకిల్ రాకున్నా మీకు నేర్చుకునే విధానము, గ్యారంటీగా నేర్చుకునే విధానము, త్వరగా నేర్చుకునే విధానము. ఇక్కడ నేర్చుకునే వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ మీరు వచ్చి చూడండి, ఎంత టైంలో నేర్చుకుంటారు, ఎట్లా నడుపుతారు, వాళ్ళ డ్రైవ్ ఎట్లుంది చూడండి అమ్మ. మీరు ఎవరైనా నేర్చుకోవాలని, లేడీసే అని కాదు, జెంట్స్ కూడా చాలామంది నేర్చుకుంటారు. ఇట్లా మీరు దీంట్లో ఎస్ మేడం. పోదాం, అయిపోయింది 2 minutes.
మేడం ఎక్స్పీరియన్స్ కూడా విందాము మాటలలో. మేడం మీరు ఎక్కడి నుంచి రావడం అయిందమ్మా? కుషాయిగూడ నుంచి వస్తాం. కుషాయిగూడ. ఎంత టైం పడుతుంది మేడం మీకు అక్కడ రావడానికి? 1 hour పడుతుంది. రైట్ అమ్మా. ఓకే బస్సులో వస్తాను. ఓకే. సైకిల్ కానీ ఏమైనా వచ్చా మీకు? సైకిల్ ఏది రాదు. చాలామంది ఈసీఎల్ కుషాయిగూడ అల్వాల్ నుంచి వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు మీరు? ఫస్ట్ నాకు కూడా చాలా భయం వేసింది, కానీ వచ్చాక అసలు చాలా ఈజీ, అసలు ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగిందో. ఈరోజు నాకు 5th డే. నాకు కాల్స్ వచ్చే అక్కడ నుంచి కాల్స్ వచ్చే వాళ్ళకి చెప్తుంటాను, చాలామంది కుషాయిగూడ ఈసీఎల్ నుంచి వాళ్ళకి కూడా చాలామంది వస్తారండి అక్కడ నుంచి. మీరు ఇక్కడ విజిట్ చేయండి, నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి అని పదే పదే చెప్తుంటాను. మీరు కూడా మాట్లాడినప్పుడు అదే చెప్తుంటాం మేము. మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి త్వరగా నేర్చుకునే విధానము తప్పకుండా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ సక్సెస్ఫుల్గా నేర్చుకున్నామా మీరు? సక్సెస్ఫుల్. ఈ రోజు 5th డే. అసలు నాకు 2nd డేనే బ్యాలెన్స్ వచ్చింది. అవును, మామూలుగా ఇంట్లో అట్లా ట్రై చేసి రాలేదు. స్కూటీ అయితే చాలా భయం వేసింది, బట్ ఫస్ట్ టైం సేఫ్ గా నేర్చుకున్నా మీరు? సేఫ్ గా, అసలు ఎక్కడ కింద కూడా పడలేదు, ఏం లేదు, మంచిగా నేర్పిస్తున్నారు ఫస్ట్ థింగ్. రైట్ అమ్మా. నేను చాలా ఈజీ మెథడ్లో నేర్చుకుంటారు, తక్కువ టైంలో నేర్చుకుంటారు, మీరు సక్సెస్గా నేర్చుకుంటారు, టైం వేస్ట్ చేసుకోండి పదే పదే చెప్తుంటాను. అది నిజమేనా? నిజమే. ఓకే అమ్మా. ఫైనల్గా మీరు హ్యాపీయా? చాలా హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్. అసలు ఒకరి పైన డిపెండ్ కాకుండా మంచిగా ఉంది. మీకు నా పనులు నేను చేసుకోగలుగుతా అన్న హోప్ వచ్చిందా? వచ్చింది. నేను నెక్స్ట్ మంత్ బండి కొనుక్కోవాలి అనే హోప్ వచ్చింది. రైట్ మేడం. ఇంకోటి మీరు ప్లస్ నేర్చుకోవాలి.